హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉండే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసి చేస్తే రోజు తినే ఇడ్లీ, దోస, ఉప్మా, చపాతీ రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటాయి. 1, 2 అయితే అస్సలాగరండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటాయండి. నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతాయి. అంత మృదువుగా ఉంటాయండి. రెగ్యులర్‌గా చేసే టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా సాఫ్ట్ దోసలు చేసుకోండి. చాలా బావుంటాయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. అంత మృదువుగా ఉంటది. అబ్బబ్బా! మళ్ళీ ఇదే బ్రేక్‌ఫాస్ట్ అనే వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. 1 కప్పు నేను ఇక్కడ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు లేని వాళ్ళు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చండి. కానీ ఇడ్లీ రైస్ వేసుకోవడం వల్ల మనకు దాని ఫ్లేవరు, టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్‌గా ఉంటదండి. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా అటుకులు వేసుకోవాలండి. నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకులు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా గానీ ఈ దోసలకు రుచి అనేది అద్భుతంగా ఉంటదండి. అంత బావుంటది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని దాంట్లో తిరిగి ఆ వాటర్ పోసుకొని మనము ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు దీనికి నానబెట్టుకోవడానికి. ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా నానాయో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి నానబెట్టే అవసరం మీకు. ఇక్కడ నేను ఒక 2, 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు, బియ్యము, మినపగుళ్ళు కూడా చక్కగా నానాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇప్పుడు ఈ వాటర్ వంపేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అటుకులు, బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంత స్మూత్‌గా ఉండాలండి. క్రీమీ టెక్స్చర్‌లా ఉండాలి. చూడండి ఎంత బాగా స్మూత్‌గా అయిపోయిందో పిండి. ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనము మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 6-8 గంటల పాటు పిండిని పులియబెట్టుకోవాలండి. అప్పుడే మనకు దోసలనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు మనము పిండి వేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది సాఫ్ట్‌గా అయితది. ఇంకా బాగా పొంగుతదండి. ఇప్పుడు మీకు ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పొంగిందో. చక్కగా పొంగిందండి. ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాము. ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారండి. బ్రేక్‌ఫాస్ట్ అనేది సూపర్‌గా ఉంటది. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం పిండితో దోసలు వేస్తున్నానండి. ఒకవేళ మీరు అవసరాన్ని బట్టి పిండి తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు దోసలు వేసుకోవచ్చండి దీంతో. ఇప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మనకు దోస కన్సిస్టెన్సీ ఎలా ఉంటదో సేమ్ అదే విధంగా ఉండాలి. కాకపోతే కాస్త పల్చగా ఉండాలండి. కాస్త ఉండాలి. ఎందుకంటే సెట్ దోసలాగా వేసుకుంటున్నాం కాబట్టి పిండి అనేది ఎక్కువ గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్‌తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోంచి ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఎక్కువ పల్చగా వేసుకోవద్దండి. కాస్త లావుగానే వేసుకోవాలి ఈ దోసలైతే. ఇలా 2-3 గరిటెలు పిండి వేసుకొని మరి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోంచి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూడండి పైన ఎంత మంచిగా హోల్స్ వచ్చాయో. ఇప్పుడు దీని పైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేకపోతే మీకు ఆయిల్ స్కిప్ చేసినా పర్వాలేదండి. అయినా చక్కగా వస్తాయి దోసలైతేవి. ఇప్పుడు ఇలా
మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో చక్కగా కాల్చుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశలు అయితే. ఇలా రెండు వైపులో మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత మృదువుగా వచ్చినాయో దోశలు అనేవి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా దోశలు వేసుకోవాలండి. నేను ఇక్కడ అన్ని సెట్ దోశలే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపుల్లో మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేడిగా వేసుకోండి. దోశలు అయితే చాలా బాగుంటాయండి. అందరు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను దోశలన్నీ వేసుకున్న తర్వాత ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా అస్సలు వద్దనకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేనైతే వంకాయ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుందండి. పిల్లలు ఒట్టిగా ఇచ్చినా కూడా తినేస్తారు. అంత మృదువుగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.